హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్లో థిక్ గ్రేవీతో కాస్త స్పైసీగా ఎంతో కమ్మగా ఉండే చేపల ఎగురుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పెద్ద సైజులో చేప ముక్కల్ని కట్ చేయించినప్పుడు ఎప్పుడూ చేసే పులుసు ఫ్రైయే కాకుండా ఇలా ఎగురు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వరకైతే చేపలతో ఏ వెరైటీ చేసినా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఈ స్పైసీ చేపల ఎగురులో నిమ్మరసం కలుపుకొని తింటూ ఉంటే అన్నం అంతా గ్రేవీతోనే తినేస్తాం, అట్లా ఉంటుంది. సో మీరు ఏ విధంగా చేసినప్పటికీ నేను చూపించినట్లు ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోద్ది. ముందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ శుభ్రంగా కడిగి పెద్ద సైజులో కట్ చేసుకున్న 6 చేప ముక్కల్ని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిలోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల మసాలా కారంను వేసి అన్ని ముక్కలకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెండు వైపులా చక్కగా పట్టేటట్టు అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. చేపల కూర వండుకోవడానికి ఎప్పుడూ కూడాను ఫ్రెష్ గా ఉన్న చేప ముక్కల్ని తీసుకున్నట్లయితే కర్రీ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు అంతా కూడాను చేప ముక్కలకి పట్టించిన తర్వాత వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచండి. ఈ లోపు మిగిలిన ప్రాసెస్ ని చేసుకుందాం. ఇక్కడ నేను చేప ముక్కల్లోకి మసాలా కోసం ఒక 8 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, 2 ఇంచుల అల్లం, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 2 యాలుక్కాయలు, ఒక చిన్న చెక్క ముక్కను తీసుకున్నానండి. అలాగే 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి తీసుకున్నాను. మీకు కావాలంటే ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ ని కాస్త వేయించి కూడా తీసుకోవచ్చు, నేనైతే చేయలేదు. ఈ విధంగా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టి ఉంచండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ ని వేసుకోండి, లేదంటే 150 గ్రాముల వరకు. నాన్ వెజ్ లోకి ఎప్పుడైనా ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకుని వేసుకుని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి. ఉల్లిపాయలు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను వేసుకోండి. మసాలా కూడా పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేరేలాగా వేయించుకోవాలి. ఇలా వేగిన మసాలాలోకి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ చేప ముక్కలు ఆయిల్ మసాలాలో 1 నిమిషం పాటు ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి, విరిగిపోకుండా. చేప ముక్కలు రెండు వైపులా కూడాను ఒక 2 నిమిషాల పాటు వేగేలాగా చూసుకోవాలి. ఈ గ్రేవీ కర్రీలోకి టమాటాలను అయితే యూజ్ చేయమండి. ఉల్లిపాయలు, మసాలాతోనే మనకి థిక్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో చేప ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 కప్పు వరకు వాటర్ ని వేసుకోవాలండి. అంటే చేప ముక్కలు మునిగే వరకు వేస్తే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత టేస్ట్ ని ఒకసారి చెక్ చేసుకుని స్పైసెస్ ఏమన్నా పడేటట్టయితే చూసుకుని బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. ఉప్పు గాని, కారం గాని ఏమైనా పడేటట్టయితే. అస్తమాను గరిటె పెట్టి కలిపేసామంటే చేప ముక్కలు ఎక్కడికక్కడ విరిగిపోతాయండి. అందుకని ఈ విధంగా కడాయిని రౌండ్ గా తిప్పుతున్నట్లయితే స్పైసెస్ అన్ని ఎక్కడికక్కడ మనకి మిక్స్ అయిపోతాయి. ఈ విధంగా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా రౌండ్ గా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలి. గ్రేవీ ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకుని ఇంకాస్త థిక్గా అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. చివరిగా గ్రేవీ కన్సిస్టెన్సీ మనం తినడానికి తగినట్లుగా ఉండేటట్లు చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే థిక్ గ్రేవీతో కాస్త స్పైసీగా ఎంతో కమ్మగా ఉండే చేపల ఎగురు రెడీ అయిపోతుంది. ఈ స్పైసీ ఫిష్ కర్రీలోకి తగినంత నిమ్మరసాన్ని మిక్స్ చేసి వేడివేడి అన్నంతో పాటు సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇక్కడ చూపించినట్లు చేపల కర్రీని ట్రై చేయండి. టేస్టీ కర్రీని ఈజీగా రెడీ చేసేయచ్చు. ఓకేనండి, మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.